రోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి. జస్ట్ ఒకసారి మీరు చూస్తే కేకు కట్ చేసే కత్తి కొడవళ్ళు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే జగన్ అన్న వైఎస్ఆర్ పార్టీ సంథింగ్ రాసి ఆ కత్తి చూసారా? ఈ కత్తి ఒక్కసారి కేకు కట్ చేసుకునే కత్తి అండి. అది కేకు ఇలాంటి కత్తులతో చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒక ఎత్తు అయితే, తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగజీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇలా రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు తాలూకా ఫ్లెక్సీలో ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పారప్పమని నరుకుతాం, 2029లో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే పరిస్థితి. అంటే దీన్ని చూస్తూ ఉంటే మానవత్వం ఎటువైపు వెళ్ళిపోతుంది అన్నది ఒక పక్క అయితే, అంటే రాజకీయాన్ని అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తూ ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతుల్ని చేస్తున్నారు అన్నది ఒక యాంగిల్ అయితే, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఎంతవరకైనా దిగజారుతున్నారు, ఎంత నేరాలు చేయటానికైనా వీళ్ళు వెనకాడట్లేదు అన్న విషయాన్ని గురించి కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి చూస్తే, నేను జనరల్గా అందరూ కూడా మీ ఇంట్లో మీ పిల్లలవో లేకపోతే మీ తల్లిదండ్రులవో మీ అన్నదమ్ములవో మీరు జనరల్గా జన్మదిన సంబరాలు పుట్టినరోజు సంబరాలు ఎలా చేసుకుంటారో మనందరి దగ్గర వీడియోలు ఉంటాయి. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు తాలూకా పుట్టినరోజు సంబరాల్ని వాళ్ళ తాలూకా కార్యకర్తలు, వాళ్ళ తాలూకా రౌడీలు, ఆ పార్టీ తాలూకా సైకోలు ఏ రకంగా జరుపుకున్నారో ఒక్కసారి మీరు చిన్న ఒక ఏవి ఉందో ఒక్కసారి చూడండి. ఒకసారి గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపారప నరికేశారు. చూడండి, ఆ వెనకాతల వాళ్ళ నాయకుల తాలూకా ప్రోకింగ్ చూడండి ఒకసారి. వీళ్ళందరూ మాజీ మంత్రులు. మన దౌర్భాగ్యం. గర్భిణి మీద దాడి చూడండి, అందులో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. దాటగానే గంగలో పొట్టేలు నరికినట్టు నరుకుతారట. క్యాప్షన్స్, పోస్టర్స్. ఒకసారి చూస్తే ఏదో ఫ్యాక్షన్ సినిమా చూసినట్టుగా అనిపించింది లిటరల్లీ. అంటే ఒకసారి ఇది చాలా మీకు ఇప్పుడు చూపించింది జస్ట్ ఏదో అంటారు కదా, ఒక చిన్న మచ్చు తునక మాత్రమే. నిజంగా వాళ్ళు జంతు బలులు చేసి మేకల తలలు నరికి వాళ్ళే పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారంటే వాళ్ళు ఎంత ఉన్మాదుల్లా తయారవుతున్నారు, వాళ్ళు ఉన్మాదుల్లా వాళ్ళ నాయకుడు ఎలా తయారు చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తానండి, కళ్యాణదుర్గం, ఉరవకొండ, సింగనమల, రాప్తాడు, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, కుప్పం, గోపాల్పురం, ఇలా కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే ఇన్ని కాన్స్టిట్యున్సీల్లో అతని పుట్టినరోజుల సందర్భంగా జంతు బలులు చేసి వాటి తాలూకా మూగజీవాల తాలూకా ఉసురు తీసుకోవటమే కాకుండా
ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళ మీద దాడి చేయటం. ఒక గర్భిణి అండి, నిజంగా గర్భం దాల్చారు అంటేనే ఆ కుటుంబంలోని ఆ ఆడబిడ్డని అపురూపంగా చూసుకుంటారు. ఎవరైనా కడుపుతో ఉన్న పిల్ల మనకి కనిపిస్తే బస్సులో కనిపించినా లేచి ఒక సీట్ ఇచ్చే సంస్కృతి. ఆ అమ్మాయి నుంచొని వెళ్తుంది అంటే అమ్మ ఓ దగ్గర కూర్చో అమ్మ అని ఆ గర్భిణీ స్త్రీకి గౌరవం ఇచ్చే పరిస్థితి. అటువంటి గర్భిణీ స్త్రీ అక్కడ బయట వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఇష్టానుసారంగా క్రాకర్స్ కాలుస్తూ ఉంటే ఆ అమ్మాయికి కొంచెం గాబరా అనిపించి కొంచెం దూరం వెళ్ళి మీ సంబరాలు చేసుకోండి అని చెప్తే కడుపు మీద కాలితో తన్నేడంత ఉన్మాదం ఉన్నదంటే ఈ రోజుకి ఆ నాయకుడు నోరు ఇప్పట్లేదంటే జనాలకు ఎటువంటి మెసేజ్ వెళ్తుందో ఒక్కసారి ప్రజలు కూడా మనం ఆలోచించేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈరోజు ఎక్కడో ఏదో మారుమూల గ్రామంలో తెలుసో తెలియకో ఎవడో ఇలా నరికాడు ఇలా చేసాడు అంటే మనం వాడు ఎందుకు చేశాడు అన్న దాని మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ చూస్తే సుమారుగా 10 నియోజకవర్గాలకి పైన ఈరోజు ఇదే పందాలో ఒకే రోజు ఒకే తరహాలో ఇలాగే జంతుబలులు ఇచ్చి రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే ఇది వెనకాతల జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఒక పిలుపు అని అనుకోవడంలో తప్పే ఉంది. ఎందుకనంటే ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళ తాలూకా నాయకులేమో పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి కేకులు కట్ చేస్తారు. వాళ్ళ తాలూకా కార్యకర్తలేమో రౌడీలు మాదిరిగా రోడ్డు మీదకి వచ్చి జంతుబలులు చేసి రక్తాభిషేకాలు చేసి మేము 29లో మేము వస్తే ఈ రకంగా నరుకుతామని బహిరంగంగా చెప్పడమే కాకుండా ఫ్లెక్సీలు వేస్తున్నారు. అయినా కూడా ఎక్కడ ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లే. ఒక గర్భిణీ స్త్రీ మీద చేయి చేసుకున్నాడు, కడుపు మీద కాలితో తన్నాడని కేసు పెడితే ఇంకొక వైసీపీ నాయకుడు బయటకు వచ్చి అతను జనసేన నాయకుడు